తనే అక్క పుష్ప అంటే. తను మనకి చాలా హెల్ప్ చేశాడు. ప్రతిసారి ఇంట్రడ్యూస్ చేద్దామంటే ఆ ఛాన్స్ మిస్ అయిపోతూనే ఉండేది. మాట్లాడకున్నా ఆ ఇద్దరు ఒకే మనిషి అక్క. రేయ్ రేయ్ రేయ్, ఎవరా నువ్వు? ఎవడు వీడు అసలు? నువ్వు ఎందుకు అసలు లోపలికి వస్తున్నావు? ఎవరో చెప్పు. చెప్పరా. ఆడపిల్లల మీద చెయ్యేస్తున్నావు, డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేస్తున్నావు, అడిగే వాళ్ళ లేరనా? నానా కొడుతున్నాడు నానా. రేయ్, నా కొడుకు మీదనే చేస్తావా? ఓ, చెయ్యి వేయకూడదా? ఉండు, కాలేస్తాను. రేయ్, నేనెవరో తెలుసుకోకుండా వచ్చావురా? సార్, మేమెవరో తెలియకుండా మీరు రంకులేస్తున్నారు. నేనెవరో తెలుసా? ఝాన్సీ ఫుడ్స్ తెలుసా? ఝాన్సీ దేవి, ఆవిడికి ఒక్కగానొక్క మనవడు రవి. సార్, నిజంగా చెప్తున్నారా? ఏంటి, పేరు వినగానే గుండె అదిరిందా? నిజంగానే ఝాన్సీ గారి మనవడా మీరు? పెద్దవాళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటే మధ్యలో వస్తావు. క్వైట్గా ఉండాలి. అవును, వీళ్ళున్నారే, వీళ్ళు ఝాన్సీ అమ్మకి మనవరాలు వరుస. ఝాన్సీదేవి ఇంటి బిడ్డల వీళ్ళు. మా ఇంటి ఆడపిల్లల మీద చెయ్యేస్తే చంపేయాలి కదా. బాబు, ఎవరైనా తెలియకుండా తప్పు చేశాం, క్షమించండి బాబు. ఎవరో తెలియకపోయినా కూడా ఆడపిల్లల మీద చెయ్యి వేయటం తప్పు. ఇక మీద ఏ ఆడపిల్లల జోలికి వెళ్లాలన్నా ఆలోచనే రాకూడదు. అలాగే బాబు. సార్, చూడ్డానికి పెద్ద మనుషులా ఉన్నారు, ఇది కూడా తెలీదా సార్ మీకు? కొడుకుని పెంచుతున్నారా, పోరంబోకుని పెంచుతున్నారా? పైగా వాడు ఊర్లో చేసిన దరిద్రాలన్నీ మీకు చెప్తుంటే మీరు కూడా దానికి సపోర్ట్ చేస్తున్నారా? తండ్రి ఎలా ఉన్నాడో కొడుకు అలాగే ఉన్నాడు. బాబు, బాబు, ఇంకెప్పుడు ఇలాంటి తప్పు జరగదు, వదిలేయండి బాబు. జరగకూడదు, జరగనే కూడదు సార్. ఇంకెప్పుడైనా బంగారిని తన చెల్లిని ఇబ్బంది పెట్టారనుకో, అప్పుడు జరగబోయేది ఎవ్వరూ తట్టుకోలేరు. బాగా గుర్తుపెట్టుకోండి, వాళ్ళకేమైనా జరగాలంటే నేను అడ్డుగా నిలబడతాను. షీ ఈజ్ మై గర్ల్. వీళ్ళ ఫ్యామిలీ నా ఫ్యామిలీ. బంగారి, రా వెళ్దాం. రే, ఏం చేస్తున్నావురా? అయ్యో, రవి సార్! రవి సార్! రవి సార్, మీకేం కాదు, మీకేం కాదు. రవి సార్, తను హాస్పిటల్కి వెళ్దాంరా. డాక్టర్, రవి సార్కి ఇప్పుడు ఎలా ఉంది? తనకేం కాదు కదా? ఆయనకి బ్లడ్ చాలా లాస్ అయిందమ్మా, కాన్షియన్స్ లేకుండా ఉంది. 1 అవర్ అయితే కానీ చెప్పలేము, మీరు వెయిట్ చేయండి.
అన్నట్టు వాళ్ళ ఫ్యామిలీకి మీరు ఇన్ఫార్మ్ చేశారా? చెప్పాను డాక్టర్, వచ్చేస్తూ ఉంటారు. ధైర్యంగా ఉండమ్మా. బంగారి, బంగారి, ఏమైంది? రవికి ఏమైంది? రవి ఎక్కడ? రవి ఎక్కడున్నాడు? నా కొడుకు ఏమైంది? నా కొడుకుని తీసుకుపోయి ఏం చేసావు నువ్వు? నీ కోసమని వచ్చినందుకు నా కొడుకు ఇలా హాస్పిటల్ పాలయ్యాడే. ఏయ్, నిన్నే కదా అందరూ అడుగుతున్నారు. నువ్వు అలా బొమ్మలా ఉంటే ఏంటి అర్థం? నా అల్లుడికి ఏమైంది చెప్పు. బంగారి, ఏం జరిగిందమ్మా? ఇంకెప్పుడైనా బంగారిని తన చెల్లిని ఇబ్బంది పెట్టారనుకో, అప్పుడు జరగబోయేది ఎవ్వరూ తట్టుకోలేరు. వీళ్ళ ఫ్యామిలీ అంటే నా ఫ్యామిలీయే. బంగారి, రా వెళ్దాం. రవి, 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 అయ్యో దేవుడా. అయ్యో బంగారి, డాక్టర్లు ఏమన్నారు? బ్లడ్ చాలా లాస్ అయిందని చెప్పారు. కొంతసేపటి వరకు ఏం చెప్పడానికి కుదరదన్నారు. ఇందుకోసమే నువ్వు మా ఇంటికి వచ్చావా? నీ వల్ల నా కొడుకు ప్రాణాల కోసం పోరాడుతున్నాడే. అత్తయ్య, దీన్ని మీరు బాగా నమ్ముతారు కదా. నెత్తిని పెట్టుకుని తిరిగేవాళ్ళు కదా అత్తయ్య. ఈ రోజు నా కొడుకు పరిస్థితికి కారణం ఇదే కదా. ఎందుకనే ఇలాంటి వాళ్ళు ఎవరని అసలు ఇంట్లోకే రానివ్వకూడదని చెప్పేది. దాని జీవితంలో 100 సమస్యలు ఉండొచ్చు. అవన్నీ మన నెత్తికెక్కించుకుంటే ఇలాంటివే జరుగుతాయి అత్తయ్య. మిస్టర్ రవి, మిస్టర్ రవి, రవి, రాజులాగా ఇంట్లో ఉండాల్సిన వాడు ఇలా కత్తి దిగి హాస్పిటల్లో పడున్నాడు. ఇదిగో చూడు, నా కొడుకు ఏమైనా అవ్వాలి, నిన్ను ఊరికి వదిలిపెట్టని చెప్తున్నా. అయ్యో, ఏడవకు, ధైర్యంగా ఉండు. డాక్టర్, ఎలా ఉంది? భయపడకండి. ఆయన కళ్ళు తెరిచారు. మీరు చూడాలనుకుంటే వెళ్ళి చూడొచ్చు. వెళ్ళి చూడండి. చాలా థ్యాంక్స్ డాక్టర్. పదండి. రా బంగారి. ఏయ్, ఆగు. నువ్వేంటి లోపలికి వెళ్తున్నావు? నువ్వు లోపలికి రాకూడదు, నువ్వు బయటే ఉండాలి.